వార్ వన్ సైడ్ అయితే కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో బుధుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ అక్కడికి రాబోతున్నాండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది? అంటే ఇక్కడ మనం ఒక సెన్సిటివ్ అంశాన్ని నేను ప్రేక్షకులు చెప్పాలండి. ఏ వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని ఆ వ్యక్తి యొక్క పర్సనల్ అంశాలని నేను మాత్రం లైవ్లో చెప్పే ధైర్యం నాకు లేదు. సో గ్రహస్థితి నాకు బాగా తెలుసు కాబట్టి కొన్ని డీకోడ్ చేస్తూ దాని అంశాలు చెప్పుకొస్తాను. అది ఇటీవల పర్మిషన్ కాదండి. ఇప్పుడు అక్కడ రాజకీయంగానే కదా మనం అడుగుతున్నది, ఇంకా వీరి తరతర వ్యక్తిగత అంశాలు లగ్న చక్రాలు చెప్పడం ఉంటుంది. ఓకే, దాన్ని మళ్ళీ గోడ మీద వేసి వాళ్ళ బతుకులు ఎందుకు బయట పెట్టాలి? రైట్. సో కాబట్టి ఆరుద్ర నక్షత్రాధిపతి మిథున లగ్నం, లగ్నాత్ స్థిర బుధుడు, ఇటువంటి జాతకుడు శశ మహాపురుష రాజయోగంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం ఉన్నది కాబట్టి మరి గతంలో అభివృద్ధి చేశాడా లేదా, సంక్షేమంతో ముందుకెళ్ళాడా లేదా, ఇవన్నీ పబ్లిక్కి సంబంధించిన అంశాలు యాజ్ ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మేము చూడం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అక్షాంశ రేఖాంశాలపై, లగ్నాంశాలపై, ద్వాదశాంశాలపై, విదేశాలపై శని ప్రభావం బలంగా ఉండి శ్రామికుల వైపు శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే కర్షకుల యొక్క కడుపు నింపుతారో వారికి రాజ్యాన్ని పట్టం కట్టడానికి శని సిద్ధంగా ఉంటాడు. దానికి రాహుకేతువులు ఇన్ని ఇబ్బందులు పడ్డా శనిని టాలరేట్ చేయకపోయినా శని తాను ఇచ్చే ఫలితాలు తాను ఇచ్చుకుంటూ పోతాడు. అది ధర్మమా అధర్మమా అనేది సెకండరీ పాయింట్. సో కాబట్టి బుధ మహాదశ 17 సంవత్సరాల్లో తాను గడిచినటువంటి 5 సంవత్సరాలకి 12 సంవత్సరాల పాటు ఉంది. ఓకే, ప్రస్తుతం ఆయనకు నడుస్తున్నది బుధ మహాదశ. అందులో శశపురుష 5 ఏళ్ళు అయిపోయింది. శశ మహాపురుష రాజయోగం కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఏమంటారు ఆ రాజయోగం? శశపురుష మహారాజ యోగం. శశపురుష. ఈ యోగ వశాత్తు మరలా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ లగ్న సంహిత నుంచి వీరి వ్యక్తిగత జాతకం తీసుకున్నప్పుడు అవకాశాలు వైసీపీకి ఉన్నప్పటికీ నల్లేరుపై బండి నడక కాదు. 2014లో పుట్టిన వ్యక్తికి అప్పుడు పాకుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు నడిస్థితికి వచ్చాడు. సో ఇక్కడ నుంచి తన ప్లానెటరీ పొజిషన్ చూసుకున్నప్పుడు కొంత డిస్టర్బ్ అవుతుంది. అట్లాగే 151 సీట్లతో గెలిచిన వ్యక్తి ఈసారి అదే రేషియోలో గెలుస్తారు అనుకుంటే అది నేను జ్యోతిష్యుడిగా నేను చెప్పలేను. సో కాబట్టి మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయన ఎన్ని సీట్లు గెలవగలగరు? ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక పరిస్థితులు స్వతంత్రత, పరిపక్వత ఉన్నటువంటి ఒక మహానాయకుడిగా ఎదగడానికి వారి జాతకంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం, మహాపురుష యోగం, రాజపురుష యోగం కాదు, మహాపురుష యోగం అంటే శాసించేటువంటి స్థాయికి ఎదిగేటువంటి బలమైనటువంటి